ఉపరాష్ట్రపతి రేస్లోకి అనూహ్యంగా తెర మీదకి వచ్చారు ఆయన. తెలుగువాడనే సెంటిమెంట్ ఆయనకు ప్లస్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ అలాంటి పరిస్థితులు లేవని మెల్లగా క్లారిటీ వస్తోంది. అంతేకాదు ఆయన అనవసరంగా బలిపశువును చేస్తున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సిపి రాధాకృష్ణన్ను ఎన్డీఏ పక్షాలు బరిలో దింపాయి. ఆయనకు పోటీగా ఇండి కూటమి పార్టీలు అనూహ్యంగా తెలుగువారైన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని బరిలోకి దించాయి. న్యాయమూర్తిగా పనిచేసిన సుదర్శన్ రెడ్డి రాజ్యాంగాన్ని కాపాడతారని ఇండి కూటమి పార్టీలు చెప్తుంటే ఏపీ, తెలంగాణలోని పార్టీలన్నీ రాజకీయాలకు అతీతంగా సుదర్శన్ రెడ్డికి మద్దతిచ్చి గెలిపించాలని కోరారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారిని, చంద్రశేఖరరావు గారిని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని, ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ గారిని, అదేవిధంగా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఈ రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం లేకపోయినా ఇతర రాష్ట్రాలలో కమ్యూనిస్టు ప్రాతినిధ్యం ఉన్నది కాబట్టి ఆయా పార్టీలను కూడా తెలుగు వాళ్ళుగా మన వాళ్ళు సంప్రదించి మద్దతు కూడగట్టి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి గెలుపు కోసం పని చేయాలి. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి గెలవడము ఇప్పుడు అవసరం. అయితే రేవంత్ రెడ్డి ప్రతిపాదనకు తెలుగు రాష్ట్రాల్లోని ఇతర పార్టీలు భిన్నంగా స్పందించాయి. గతంలో వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా పోటీ చేసినప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ఎంపీలు మద్దతిచ్చారా అని ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గతంలో మన తెలుగువాడైనటువంటి వెంకయ్యనాయుడు గారు కూడా పోటీ చేశారు. అప్పుడు మద్దతు ఇచ్చారా? ఎవరిచ్చారు? బీఆర్ఎస్ కాదు, మీతో ఇచ్చారా అంటున్నా. గమ్మ మాట్లాడుతున్న వాళ్ళు ఇవ్వాలి కదా. ఆ రోజు కూడా మన తెలుగువాడే కదా వెంకయ్యనాయుడు గారు పోటీ చేసింది. ఆ రోజు స్పీకర్గా మన తెలుగువాడిని పెడితే ఆ రోజు సపోర్ట్ చేశారా బాలయ్య గారిని? కాబట్టి మీరు అవసరం ఉన్నప్పుడు ఒక మాట, మీకు అవసరం లేనప్పుడు ఒక మాట, మీకు అనుకూలంగా మాట్లాడడం మనకు అలవాటు. ఇక ఏపీలోని విపక్ష వైసీపీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ కు మద్దతు ప్రకటించింది. మెజార్టీ లేనప్పుడు అభ్యర్థిని నిలపడం ఎందుకని ఆ పార్టీ ప్రశ్నించింది. రాజ్యాంగబద్ధమైన పదవులకు పోటీ పెట్టకూడదన్నది తమ పార్టీ అధినేత విధానమని తెలిపింది. ఒకరు విజ్ఞప్తి చేస్తే ఎలాగొద్దు, పార్టీ విధానం, వ్యక్తుల విధానం కాదు ఇది. ఇక్కడ ఇది దేశానికి సంబంధించిన అంశం, ఒక పార్టీకి ఒక విధానానికి సంబంధించిన అంశం. ఆయన తెలుగు రాష్ట్రం, ఆయన వచ్చి సౌత్ ఇండియా అలా దగ్గర పెట్టుకుంటే అది కాదు. ఇక్కడ ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం కాదు కదా. మరోవైపు ఎన్నికల ముందు నుంచే టీడీపీ ఎన్డీఏలో ఉందన్న ఏపీ సీఎం చంద్రబాబు ఓడిపోతామని తెలిసి కూడా ఇండి కూటమి అభ్యర్థిని బరిలో దింపడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఇక్కడ రాజకీయాలు కాదు ముఖ్యం. తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ ముందు నుంచి కోయలేషన్లో ఉన్నాం, ఎన్డీఏలో ఉన్నాం. ఒకసారి ఎన్డీఏ అభ్యర్థి పెట్టిన తర్వాత ఓడిపోతామని తెలిసి మళ్ళీ అభ్యర్థులు పెట్టేందుకు అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగువాడన్నప్పుడు గెలిచే అభ్యర్థిని పెట్టుకోవాల్సిన బాధ్యత అదర్ పొలిటికల్ పార్టీస్కి ఉంటుంది. మొత్తానికి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ పక్షానికి గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తున్న కాంగ్రెస్ సుదర్శన్ రెడ్డిని బరిలోకి దింపినా తెలుగు రాష్ట్రాల పార్టీలు, ఎంపీల నుంచి మద్దతు సాధించలేకపోతోందనే చర్చ జరుగుతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ జస్టిస్ సుదర్శన్ రెడ్డిని బలిపశువును చేస్తోందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.